శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 688వ నామము రాజపీఠ నివేశిత నిజాశ్రిత. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, రాజపీఠ అంటే రాజపీఠముల యందు లేదంటే ప్రభుత్వ అధికార స్థానాల యందు, నివేశిత అంటే నియమింపబడిన, నిజాశ్రిత అంటే తన యొక్క ఆశ్రితులు కలిగినది. జగన్మాత తనను ఆశ్రయించి ఆరాధించి సేవించే భక్తులను రాజపీఠాలనందు నియమిస్తూ ఉంటుందట. సర్వకాలాల యందు తన ఆరాధకులైన త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, అష్టదిక్పాలకులకు, యముడు మొదలైన దేవతలకు వారి వారి అర్హతను బట్టి రాజపీఠముల యందు నియమించిన విషయం మనము ముందు నామాల్లో చెప్పుకున్నాం కదా. తారకాసురుడు, మహిషాసురుడు మొదలైన రాక్షసుల చేత ఓడింపబడి ఇంద్రుడు తన పదవిని కోల్పోయినప్పుడు ఆ రాక్షసులను సంహరించి ఇంద్రునికి తిరిగి మళ్ళీ స్వర్గాధిపత్యాన్ని కల్పించింది జగన్మాత. నివేశము అంటే నివాస స్థానము, అంటే గృహము అని అర్థం ఉన్నది. అన్యదా శరణాస్తి త్వమేవ శరణమమ్మ అని సర్వస్వ శరణాగతి వేడిన తన భక్తులకు తననే నివాస స్థానంగా చేయనిది కనుక తనలో అమ్మవారు ఐక్యం చేసుకుంటుంది. జగన్మాతను చేరుకోవడం కంటే మించిన రాజపీఠం ఎవరికి మాత్రం ఏముంటుంది? తన భక్తుల పట్ల అంత దయ కలిగింది ఆ జగన్మాత. అందుకే వసన్యాది దేవతలు ఆ అమ్మవారిని రాజపీఠ నివేశిత నిజాశ్రిత అనే నామంతో కీర్తించారు. ఈ నామంలో నిజ అనే పదాన్ని జా అంటే జననము, నీ అంటే ఆశ్రితులుగా చేయునది అని అర్థం వస్తుంది. జీవుడు తాను గత జన్మలో లేదంటే ఈ జన్మలో చేసిన కర్మ ఫలితాలను అనుభవిస్తూ ఇంకా మిగిలిపోయిన కర్మ ఫలితాలను అనుభవించడానికి మళ్ళీ పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరేశయనం అని మరలా జన్మలెత్తుతూ ఈ సంసార చక్ర భ్రమణములో పడి నలిగిపోతూనే ఉంటాడు కదా. జీవుడు తాను చేసిన చెడు కర్మలకు పశ్చాత్తాపడి ఆ తల్లిని ప్రార్థించినట్లయితే వారికి ఆ తల్లి కర్మఫల నివారణ చేసే ఆ జగన్మాత సామ్రాజ్యం అనే రాజపీఠాన్ని ప్రసాదిస్తుంది. ఈ ప్రపంచంలోని ఇంటిని కాకుండా తన అద్భుతమైన పీఠమునే గృహంగా ప్రసాదిస్తుంది ఆ తల్లి. కేవలం రాజ్యమునకు ఆధిపత్యం వహించడమే రాజ్యాధికారం అనుకోకూడదు. జగన్మాత సరస్వతీదేవిని ఆరాధించి బ్రహ్మపోతన కవి సామ్రాజ్యము అనే సింహాసాన్ని అధిష్ఠించారు. అదేవిధంగా ఏ మాత్రము విద్యాగంధం లేని, అంటే చదువు కూడా రాని అక్షరహీనుడైన అడవిలో గొర్రెలు కాచుకునే కాళిదాసు కాళికామాతను ఆరాధించి కవీంద్రుడయ్యాడు. జగన్మాతను ఆరాధించిన శ్రీ ఆదిశంకరులు అనేక అవైదిక మతములను ఖండించి అద్వైత మతమును స్థాపించి జగద్గురువులై సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించారు. ఈ విధంగా తనను మనసా వాచా కర్మను ఆశ్రయించిన భక్తులను వారి వారి రంగంలో అత్యున్నత పీఠాలను అధిరోహింపజేసి అత్యున్నతమైన తన సామ్రాజ్య ప్రవేశం కల్పిస్తుంది. జగన్మాతను ఆశ్రయించి ఉపాసకులైన మనువు, చంద్రుడు, కుబేరుడు, ఇంద్రాది దిక్పాలకులు, త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళందరూ కూడా ఆ తల్లి దయ వల్లనే అత్యున్నతమైన సర్వలోకవాసులకు పూజ్యులైన రాజపీఠాలను అధిరోహించిన విషయం మనం ముందు నామంలో చెప్పుకున్నాం కదా. ఆ తల్లి తలుచుకోవాలే కానీ ఎటువంటి వారైనా ఉన్నత స్థానాలకు అలంకరింపచేయగలదన్నమాట. ఈ విషయాన్నే శ్రీనాథ మహాకవి తన రచన అయిన కాశీఖండంలో ప్రస్తావించారు. అమ్మా ఇందిరా, నీ కృపకు పాత్రుడైన వాడు పండితుడుగాను, ప్రభావంతుడుగాను, వివేకిగాను, అందరిచే గౌరవింపదగిన వాడుగాను, కళావిధుడుగాను భాసిలి ధన్యుడవుతాడు. ఇంత కరుణను ప్రసాదించగలిగింది కనుకనే ఆ తల్లికి రాజపీఠ నివేశిత నిజాశ్రిత అనే నామం సార్థకమైంది. కాబట్టి ఈ నామంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనము కూడా అమ్మవారిని ఈ నామంతో కనుక పూజిస్తూ ఉంటే అమ్మవారి యొక్క సామ్రాజ్యంలో మనకి కూడా ఆధిపత్యం ఇవ్వడమే కాకుండా మనం జీవించినంతకాలం ఈ ప్రపంచంలో, ఈ లౌకికమైన ప్రపంచంలో అందరిలోనూ గొప్పగా ఒక ఆధిపత్యాన్ని అమ్మవారు మనకి ఏది కావాలో అంటే విద్యావంతులుగాను, వివేకవంతులుగాను మనము మంచిగా అభివృద్ధి చెందే విధంగా అమ్మవారు మనకి అనుగ్రహిస్తుంది. శ్రీమాత్రే నమః.